అందరికీ నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసులతో ప్రతిపక్ష నాయకులను తొక్కేటువంటి ప్రయత్నం, నిన్న నా కుమారుడు మీద పెట్టినటువంటి అక్రమ కేసు, కక్ష సాధింపు, విధ్వంసం, 2 కళ్ళుగా 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగించిన విధానాన్ని రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పుడు గద్దె దిగే సమయంలో కూడా అదే విధ్వంసం, అదే విద్వేషాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. నిన్న నా కుమారుడు షరత్తును 16 గంటల పాటు గుర్తు తెలియని ప్రాంతాలలో 6 పోలీస్ స్టేషన్లు తిప్పి రాత్రి 12 గంటలకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది న్యాయమూర్తి ముందు. అదేవిధంగా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. అసలు నా కుమారుడు షరత్తు చేసినటువంటి తప్పేంటి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. చిలకలూరుపేటలో 5 సార్లు పోటీ చేశాను, 3 సార్లు గెలిచాను మంచి మెజారిటీతోటి. స్వతంత్ర చరిత్రలో పేటలో ఏ ఒక్కరూ చేయని అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే చేసి చూపించాం. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో నన్ను ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి నా కుమారుణ్ణి అరెస్టు చేసి నన్ను నైతికంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం స్పష్టంగా కనపడుతూ ఉంది. మీ బెదిరింపులకు భయపడేది లేదు. నేను న్యాయాన్ని, ధర్మాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్నాను. నేను నమ్ముకున్న న్యాయం, ధర్మం నాకు అండగా ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారు. మీరు అరాచకాలు, అకృత్యాలనే నమ్ముకున్నారు. అవే మిమ్మల్ని తొక్కిపెట్టడం కూడా తథ్యం. చిలకలూరుపేట అభివృద్ధి కోసం, ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడతాం. నాకు టికెట్ ప్రకటించిన 24 గంటల్లో నా కుమారుడిపై కేసు పెట్టారు. 24 గంటలు తిరక్కముందే కుమారుడి మీద, కుటుంబ సభ్యులందరి మీద కేసు పెట్టారు. ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎవరి ఆధీనంలో ఉంది? ప్రభుత్వానికి సంబంధం లేకుండా రెవెన్యూ ఇంటెలిజెన్స్ సృష్టించి ఎందుకోసం, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి? ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి నా కుమారుడిపై పెట్టిన కేసు డిఆర్ఐ వ్యవస్థ రూపకల్పనే సాక్ష్యం. వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి తన వికృత చేష్టలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. జగన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ నా ఆత్మస్థైర్యాన్ని, చిలకలూరుపేట విజయాన్ని దెబ్బతీయలేవు. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే చిలకలూరుపేటలో ఎదుర్కోలేక, చిలకలూరుపేటలో విజయం వన్ సైడ్ ఉందనేటువంటి తట్టుకోలేక నా కుమారుడిపై, కుటుంబ సభ్యులపై బురద జల్లటమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఈ డిఆర్ఐ కుట్ర కేసు. డిఆర్ఐ వ్యవస్థని ఏర్పాటు చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల్లో ఎవరైతే సమర్థత ఉన్నారో, ఎవరినైతే దెబ్బతీయాలి, ఎవరి మీద కుట్ర చేయాలి, ఎవరి మీద బురద చల్లాలి, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాలి, దానికోసం రూపకల్పనే ఈ డిఆర్ఐ, ఏపీ స్టేట్ డిఆర్ఐ. కేవలం దానికోసమే ఏర్పాటు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. డిఆర్ఐ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ నేతలే లక్ష్యంగా డిఆర్ఐ పనిచేస్తూ ఉంది. నోటీసులు ఇవ్వలేదు. నాకు సీటు ప్రకటించిన 24 గంటల్లో కేసు రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ అయినటువంటి కేసు ఆన్లైన్లో పెట్టలేదు. మాకెక్కడ నోటీసు ఇవ్వలేదు. ఇది జరిగినటువంటి వాస్తవం. అంటే ఇప్పుడు వాళ్ళ టార్గెట్స్ ఉన్నాయి. ఎన్నికల సమయం, డైవర్ట్ చేయాలి,
తాడేపల్లిగూడెం సభ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ స్పీచ్ ప్రజల్లో డిస్కషన్ జరుగుతుంది. దాన్ని డైవర్ట్ చేయాలి. దాన్ని డైవర్ట్ చేయటంలో భాగమే నా కుమారుడి మీద పెట్టినటువంటి ఈ డిఆర్ఐ కేసు. నిన్నంతా మీడియా డైవర్ట్ అయిపోయింది కదా. ఈరోజు గురజాలు జరగబోతోంది, రేపు మళ్ళీ ఎల్లుండి ఎవరినొకరిని పెడతారు. ఒక సభ జరగటం, తెల్లారి డైవర్షన్కి ఈ డిఆర్ఐ ఒకరిని బలి చేయటం. ఆ విధంగా ఈరోజు డిఆర్ఐ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల టార్గెటే ఎజెండాగా డిఆర్ఐ పనిచేస్తూ ఉంది. ఇంకా ఉంటారు, మీరే చూడబోతారు. ఇప్పుడు జరిగినవి చూశారు కొన్ని. ఎవరెవరు జరుగుతాయనేటువంటిది కాలమే నిర్ణయిస్తూ ఉంది. వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు కొంతమందిని. తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి వాళ్ళని ఎట్లా దెబ్బతీయాలి, ఎట్లా బురద చల్లాలి, ఎట్లా క్రెడిబిలిటీ దెబ్బతీయాలి అనేటువంటి ఆలోచన తప్ప దానివల్ల వాళ్ళకే నష్టం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకి ఇంకా రియలైజేషన్ రాలేదు. వాళ్ళు ఎంతసేపటికి ఎదుటివాడిని దెబ్బ కొట్టామని సంతోషిస్తున్నారు తప్ప, ఎదుటివాడి మీద కేసులు పెట్టామని సంతోషిస్తున్నారు తప్ప, ఎదుటివాడి మీద నాలాగా కేసులు పెట్టాలనే ఆతృత తప్ప, దీనివల్ల ఎవరి గోతిలో వాళ్ళు పడబోతున్నాం అనేటువంటిది తెలుసుకోవట్లే ఈ రోజుకి కూడా. వాళ్ళు తన చెల్లె మాట్లాడింది అన్న గురించి. తన చెల్లికే అన్న మీద నమ్మకం లేకపోతే ఇంకా రాష్ట్ర ప్రజలకు ఏముంటుందని నేను అడుగుతా ఉన్నాను. చెల్లికే లేదు, ఇంకా మాలాంటి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు. నిన్న నుంచి ఎప్పుడన్నా ఇటువంటి సంఘటన చూసామా రాష్ట్ర చరిత్రలో? సోషల్ మీడియాలో ఏదన్నా మాట్లాడినా కేసు పెట్టడం, లుకౌట్ నోటీసులు ఇవ్వటం. ఎప్పుడన్నా ఉందా లుకౌట్ నోటీసులు? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని లుకౌట్ నోటీసులు ఎప్పుడన్నా ఇచ్చారా? ప్రతి కేసుకి లుకౌట్ నోటీస్ అంటే ఎటుపోతుంది వ్యవస్థ? ఏ చిన్న కేసు కూడా లుకౌట్ నోటీసులు ఇవ్వటం. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలనో, ఎన్ని రకాలుగా అరాచకాలు చేయాలనో, ఎన్ని రకాలుగా భయభ్రాంతులు చేయాలనో రాష్ట్రంలో నాతో ఉంటే తప్ప ఎదుటి ఎవరున్నా భయభ్రాంతులు చేయటమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. పోలీసు ఏమైంది నిన్న? 6 స్టేషన్లు ఎక్కడ తిప్పారో తెలియదు. 16 గంటలు ఏ పోలీసుని అడిగినా మాకు తెలియదు, సీఎం ఆఫీసు నుంచి మాకు రావాలి అంటే ఎందుకున్నట్టు? మీరు సిపి ఎందుకున్నట్టు? మీకు ఉద్యోగాలు ఇచ్చింది దేనికి? ఆ విధమైనటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. చాలా దుర్మార్గం.